నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి సామూహిక పారాయణం. మహాశివరాత్రి జాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. కరీంనగర్ మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి జాతర వివరాలు తెలియజేశారు. ఆమెతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, వేములవాడ ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు కలిసి ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందించారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో నిర్వహించనున్న జాతర ఏర్పాట్లపై కూడా చర్చించారు. కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచన చేశారు. చొప్పదండి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు ర్యాంపు, వీల్చైర్ సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు, 117 పోలింగ్ కేంద్రాలు, వేములవాడలో 28 వార్డులు, 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న సినారే కళ్యాణ మందిర్లో కౌంటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. రేపు దట్ ఈస్ 11 ఫిబ్రవరి మార్నింగ్ 7 to 5 PM వరకు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఉంటాయి. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 మున్సిపాలిటీలు, సిరిసిల్ల మున్సిపాలిటీ, వేములవాడ మున్సిపాలిటీ. ఆ 2 మున్సిపాలిటీ ఎన్నికల రిలేటెడ్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని పోలింగ్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళకు అన్ని మటీరియల్ ఇస్తున్నాము. మన జిల్లాలో 2 మున్సిపాలిటీస్ కలిపి 67 వార్డులు ఉన్నాయి. దీంతోపాటు మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 117 పోలింగ్ స్టేషన్స్ మరియు వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అది కొరకు మేము నామినేషన్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశాము. మా దగ్గర జిల్లాలో 23 ఆర్ఓస్, 23 ఏఆర్ఓస్ ఉన్నారు. వారికి 2 సారి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం బ్రీఫింగ్ చేయడం జరిగింది. దీంతోపాటు మన జిల్లాలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, దీంతోపాటు ఏపీఓ, దీంతోపాటు ఒక 3 ఓపీఓస్ కూడా
పెట్టడం జరిగింది. ఆ టీమ్స్తో పాటు కొంతమంది రిజర్వ్ పిఓస్ ఏపీఓస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి కూడా థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పేపర్తో పాటు అన్ని మటీరియల్, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మేము మైక్రో అబ్జర్వర్స్ కూడా ఐడెంటిఫై చేశాము. మొత్తం మనము సిరిసిల్లాలో 20 సిహెచ్ రాణి రిజర్వ్ ఓపీ ఒకసారి కౌంటర్ నంబర్ 7 దగ్గర రండి. అబ్జర్వర్స్ సైన్ చేశారు సిహెచ్ రాణి. ఆ మైక్రో అబ్జర్వర్స్ కూడా అబ్జర్వర్స్ కొరకు వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో మొత్తం ప్రాసెస్ అబ్జర్వ్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. ఆ వెబ్ కాస్టింగ్ వల్ల మేము మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఒక స్మూత్గా మేనర్లో జరగాలి, అది ఇన్ష్యూర్ చేయగలుగుతాం. ఇప్పుడు రేపు 7 to 5 పోల్ ఉంటుంది. దీని తర్వాత 13th రోజుకి కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ సిరిసిల్ల మున్సిపాలిటీలో, సీనారీలో అండ్ వేములవాడ మున్సిపాలిటీలో కూడా సీనారీ ఆర్ట్ సెంటర్లో కౌంటింగ్ ఉంటుంది. అది కొరకు కూడా కౌంటింగ్ అసిస్టెంట్స్తో పాటు కౌంటింగ్ సూపర్వైజర్స్కు అపాయింట్ చేయడం జరిగింది. మీ అందరి ద్వారా మా మున్సిపాలిటీలో ఉన్న ఓటర్స్, మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 81,000, దాదాపు 81,000 అండ్ వేములవాడలో ఉన్న 40,000+ ఓటర్స్తో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయిలో పోలింగ్ స్టేషన్లకి వచ్చి మీ ఓట్ వేయాలి. మీకు అలౌడ్ ఉన్న ఐడి కార్డులకి లిస్ట్ కూడా టైంలో ప్రెస్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాము. మీరు మీ రైట్ టు ఓట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బికాజ్ మీ ఓట్ మీ హక్కు. అండ్ ఈ మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ఒక పీస్ఫుల్ మేనర్లో జరగాలి. అది కొరకు మా జిల్లా ప్రశాసన్ మరియు మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన అబ్జర్వర్ గారు, మా టీం, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ మొత్తం టీం సిద్ధంగా ఉన్నాము, ప్రిపేర్డ్గా ఉన్నాము. వేములవాడ పట్టణంలో కన్యక పరమేశ్వరి అమ్మవారి సామూహిక పారాయణ కార్యక్రమం భక్తి పారవశ్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 మంది సుహాసినులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, పారాయణం నిర్వహించగా భక్తులతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. వేములవాడ పట్టణ ఆర్యవేశ నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో నగుబోతు జ్యోతి రవీందర్ ఆధ్వర్యంలో అమ్మవారి పాదకలు తయారు చేయించి పూజా సామగ్రి మరియు అమ్మవారి పాదాలు మరియు ప్రతి ఆర్యవేశ గృహానికి చేరాలని సత్సంకల్పంతో పారాయణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణంలోని ప్రతి ఆర్యవేశ ఇంటిలో వాసవి మాత పారాయణం నిర్వహించేందుకు సంకల్పం చేయడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్ఆర్ వాడకట్టు సంఘానికి చెందిన చకినాల పద్మావతి, సంతోష్ కుమార్ గృహంలో 108 మంది సుహాసినులతో అమ్మవారి పారాయణ కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు వాసవి మాత పారాయణంకు చకిలం పద్మ మరియు సంతోష్ గారింట్లో అధిక సంఖ్యలో వాసవి మాత పారాయణము అధిక సంఖ్యలో పాల్గొన్న అక్కయ్యలకు శుభాభివందనములు, శుభ నమస్కారములు. ఈ వాసవి మాత మన కులదేవత. మనము
కులదేవత వేరు, ఇంటి దేవత వేరు, గ్రామ దేవత వేరు. మొదటిది మన కులదేవత వాసవి మాత. మనం పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము ఎవరికి చేరాలంటే వాసవి మాతకే చేరాలి. వాసవి మాతకు మన పూజ మందిరంలో వాసవి మాతకు పూజ చేసేటప్పుడు మొదటి పుష్పము పసుపు కుంకుమ కానీ మనము వాసవి మాతకు సమర్పించిన తర్వాతనే మన ఇంటింటి దేవత ఒకరికి వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఒకడు ఆంజనేయులు ఉంటారు, ఒకరికి గణపతి ఉంటాడు, రకరకాల ఒక్కొక్కలకు కులదేవతలు ఉంటారు. కులదేవతలు కాదు, ఇంటి దేవతలు ఉంటారు. ఆ ఇంటి దేవతలకు తర్వాత మనం పూజించాలి. వాసవి మాతల్నే ముగ్గురున్నారు. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. వాసవి, వా అంటే ఎవరు? వారాహి. సా అంటే సరస్వతి, వి అంటే వింధ్యావాహిని. వాసవి అంటే ముగ్గురమ్మలు. మనము వాసవి మాతను కొలిచినట్టయితే ముగ్గురమ్మలను కొలిచినట్టు. అమ్మను నమ్ముకుంటేని అహమ్ముహమ్ములు మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగ్గురమ్మల మూలపుటమ్మను అంటాం. ఎట్లా అంటే మనము ముగ్గురమ్మలను వాసవి మాతను కొలిచినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాసవి మాత పారాయణము ఎవరింట్లో జరిగినా కూడా అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. మా ఇంట్లో ఇవాళ పారాయణము, వాసవి మాత పారాయణము ఉంది. అందరూ అక్కయ్యలు 108 వచ్చిర్రు, సుహాసినులు వచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. వెమ్లవాడ పట్టణ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం నుండి మరియు నవబోతి జ్యోతి రవీందర్ వాళ్ళు అమ్మవారి పాదుకలు చేయించడం జరిగింది. పూజా సామాగ్రి మరియు అమ్మవారి పాదాలు ప్రతి ఇంటిలోకి చేరాలని వేములవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్య ఇంటిలో పారాయణం సంకల్పం చేశారు. ఇలా ప్రతి ఒక్క ఆర్యవైశ్య గృహంలో వాసవి మాత పారాయణం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు ఎస్ఆర్ఆర్ వాడకట్టు సంఘానికి చెందిన చకినాల పద్మావతి సంతోష్ కుమార్ వాళ్ళు 108 మంది సుహాసినులతో పారాయణం సంకల్పించారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి సోదరమణులకు దీనికి తోడ్పడినందుకు ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు చకినం పద్మ సంతోష్ గారి ఇంట్లో వాసవి మాత పారాయణం జరుగుతుంది. దానికి ఆమె సంకల్పం ఏమి కోరుకున్నదంటే 108 సుహాసినులతో పారాయణం చేసుకోవాలని సంకల్పం చేసుకున్నది. కానీ 108 కాదు, అంతకు మించే వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరి ఇళ్లలో పారాయణానికి అందరు మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అలానే మిగతా ఇళ్లలో కూడా ఇలా వాసవి మాత పారాయణం జరగాలని చెప్పేసి కోరుచున్నాము. మీకు దగ్గరున్న వారి ఇళ్లలో మాత్రం ఖచ్చితంగా అందరూ పాల్గొనండి. అమ్మవారి కృపకు పాత్రలు కాగలండి. అమ్మవారు అనంటే మన వాసవి మాత, మన కులదేవత. మీకు అంతకు ముందే మేము ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పాము. అన్ని దేవుళ్ళను కొలిచినట్టే అలానే మన వాసవి మాతను కూడా కొలవాలి. మన ఇండ్లలో పూజా రూమ్ లో ఉండాలని మీకు విగ్రహాల పంపిణీ కూడా జరిగింది, ఫోటోల పంపిణీ కూడా జరిగింది. ఇలా పారాయణాలతో పాటుగా మనం నిత్యం కొలిచే దైవాలతో ఈ వాసవి మాతను కూడా పూజించాలి. పూజా రూమ్ లో ఖచ్చితంగా వాసవి మాత విగ్రహం పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు సత్ర కమిటీ వారు నవబోతు రవీందర్ జ్యోతి గారు వారు కూడా అమ్మవారి పాదాలు అందరికి పంపిణీ చేస్తున్నారు. అవి కూడా పూజా రూమ్ లో పెట్టుకొని వాటిని కూడా పూజించాలి. ఇది మా సంకల్పం ఏంటంటే అందరి ప్రతి ఒక్క ఆర్యవైశ్య మహిళ ఇండ్లలో ఖచ్చితంగా పారాయణం జరగాలి, మన అమ్మవారు కొలువై ఉండాలని ఆ సంకల్పం కొద్దీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం తర్వాత 2 రోజులకు మొదలు పెట్టాము. ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంట్లో నేను అమ్మవారిని కొలిచి మరీ దీన్ని దిగ్విజయంగా జరగాలని కోరినాను. అలానే అందరి ఇళ్లలో జరుగుతుంది. డైలీ ఒక ఇంట్లో అని అనుకుంటే రోజుకు 4-5 ఇళ్లలో జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటది. ఆ రోజు కూడా అందరూ అమ్మవారి ఆలయానికి వచ్చేసి అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఈ అమ్మవారి జయంతి లోపే అన్నిండ్లలో పారాయణం కంప్లీట్ కావాలని కోరుచున్నాము. కాబట్టి ఏ వాడకట్టోళ్ళు ఆ వాడకట్టున అందరూ సహకరించి ప్రతి ఒక్క ఇళ్లలో పారాయణం జరిగేలా చూడండి. ఈ రోజు వచ్చినందుకు అందరికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.